అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో అయితే కొత్త శారీస్ ఉండబోతున్నాయి అనమాట. అండ్ మీరు అడిగినట్టు క్రష్డ్ టిష్యూ శారీస్ ఆర్డర్ అయితే పెట్టాను, వచ్చేసింది. జాన్వీ కపూర్ కట్టుకున్న పింక్ టిష్యూ శారీ అండ్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి క్రష్డ్ టిష్యూ శారీస్. సో ఇవి మీషోలో చూపించండి అక్క అని అడిగారు కదా. సో మీషోలో నాకు దొరికినవి, నాకు కనిపించినవి క్రష్డ్ శారీస్ అనమాట. సో చూడండి, క్రష్డ్ టిష్యూ శారీస్. సో చూడండి, లైట్ టీల్ గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి బ్లూష్, లైట్ గా బ్లూ మిక్స్డ్ గ్రీన్ లాగా ఉంటుంది అనమాట. జెరీ బార్డర్ వచ్చింది. మన కొందరు ఏంటంటే దీనికే లేస్ కుట్టుకుంటున్నారు. లేస్ ఇలా ఫాలింగ్ లేస్ కానీ డిఫరెంట్ లేస్ అయితే కుట్టుకుంటున్నారు. ఇదంతా కూడా క్రష్డ్ టిష్యూ అండి. చూడండి, క్రష్డ్ టిష్యూ. మనకి మీషోలో ఏదైతే ప్రైస్ ఉందో బయట కూడా అదే ప్రైస్ ఉంది. సమ్ 1100 1300 1100 చేంజ్ ఇంత పడినట్టుంది ఇది. సో స్టాక్ అవుట్ అయితే తొందరగా అయిపోతున్నాయి. పింక్ ఒకటే షార్ట్ పెట్టాను ఇమీడియట్ గా రాగానే, మీకు చూపిస్తాను కంప్లీట్ ఓపెన్ చేసి. అది చూస్తే స్టాక్ అవుట్ అని చూపిస్తుంది, కొన్నిసార్లు స్టాక్ ఇన్ అని చూపిస్తుంది. సో లింక్స్ ఇచ్చేస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. సో స్క్రీన్ పైన పేజ్ కూడా ఇస్తాను నేను. రాంగ్ అని కాదు, అది మనకి స్టాక్ అవుట్ అయిపోతే అలా అవుతుంది అనమాట. సో ఇది జాహ్నవి కపూర్ ఈ కలర్ శారీ కట్టుకుంది కూడా నేను పిక్చర్ అయితే షేర్ చేస్తాను. సో అందుకే నేను ఈ కలర్ ట్రై చేస్తా. యాక్చువల్లీ ఇది కొన్ని షేడ్స్ లో బ్లూ కనిపిస్తుంది. మీషోలో పిక్చర్ కూడా 2-3 పిక్చర్స్ ఇస్తారు కదా, బ్లూ కనిపించింది. ఒక దగ్గరేమో ఇక్కడేమో బ్లూ మిక్స్డ్ టీల్ గోల్డ్ అయిపోయేసరికి ఇలా కనిపిస్తుంది. సో శారీ అంతా ఓపెన్ అయితే చేసి చూద్దాము. శారీ అయితే ఇందాకే వచ్చింది అనమాట. యాక్చువల్లీ వీడియోస్ అనేవి చాలా స్లో అయిపోతున్నాయి. ఎందుకు అంటే బాగా ఫీవర్ వచ్చిందండి. చెప్పాను కదా పిల్లలకి ఎగ్జామ్స్ ఫీవర్ వస్తుంది అనేసి. సో అందరికి ఫీవర్ వచ్చింది అనమాట, ఒకరి నుంచి ఒకరికి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ డేస్ కొంచెం రికవర్ అయ్యాము. అందుకే ఇంకా ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ చాలా మంది అక్క వీడియోస్ కోసం వెయిటింగ్ అన్నట్టు పెట్టారు కదా. సో చెప్తున్నా, చాలా ఫీవర్ వచ్చింది. సో అందరు కూడా కేర్ఫుల్ గా ఉండండి. చాలా ఫీవర్ బాగా సఫర్ అయింది మా చిన్న పాప అయితే. ఇదిగోండి, పళ్ళు వచ్చేసి బ్లూ వచ్చింది. బేసికలీ ఇది వచ్చేసి బ్లూ, బట్ మనకి టిష్యూ మిక్స్డ్ అయ్యేసరికి అలా కనిపిస్తుంది. చాలా సన్నగా ఉంది శారీ ఉండడం చూడండి. మనకి వీడియోలో ఏదైతే ఎలా సన్నగా కనిపిస్తుందో హీరోయిన్ కట్టుకున్నప్పుడు అదే విధంగా అయితే ఉంది. దీనికి తను సమ్ నెట్ బ్లౌజ్ వర్క్ వచ్చిన నెట్ బ్లౌజ్ తో పేరప్ చేశారనమాట. సో అదే ప్యాటర్న్ లో ఉంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దీనికి లేస్ కుట్టుకొని అలా టై చేయొచ్చు. చూసారా, మిక్స్డ్ కలర్ కనిపిస్తుంది, బ్లూ అండ్ టీల్ గ్రీన్ మిక్స్డ్ కనిపిస్తుంది. శారీ అనేది క్రష్డ్ శారీ, కాకపోతే లైట్ వెయిట్. కాకపోతే నించుంటుందా అంటే నించుంటది, కాకపోతే మన చేతితో కానీ లేదా హెయిర్ మనకి ప్రెస్ చేసుకునేది ఉంటుంది కదా హెయిర్ స్ట్రైట్నర్, దాంతో చేసుకోండి. నీట్ గా వచ్చేస్తుంది. నీట్ గా మనకి స్టెప్స్ పెట్టుకోవడానికి కూడా ఇలా ప్రెస్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, బట్ వెరీ లైట్ వెయిట్ శారీ అనమాట. సో మీరు ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. నేనైతే చాలా సర్చ్ చేసి లైక్ జాన్వీ కపూర్ శారీ టిష్యూ శారీ అనేసి చూపిస్తున్నారు. బట్ అది ఓన్లీ కొన్ని చూడగానే స్టాక్ అవుట్ అయిపోయింది. నాకు అది కూడా ఎవరో కోడ్ పెట్టారు, బట్ అది స్టాక్ అవుట్ అయిపోయింది. సో క్రష్డ్ టిష్యూ శారీ కూడా పెట్టిన వాళ్ళు చూడండి. కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంది. లెంత్ హైట్ అంతా కూడా బాగానే ఉంది. క్రష్డ్ కదా అని హైట్ ఏమన్నా తక్కువ ఉంటుంది అనుకున్నారు, హైట్ కూడా మంచిగా ఉంది అనమాట శారీ. అండ్ ఇదిగోండి, శారీ ఎండ్ వరకు నాకు తెలిసి దీనికి బ్లౌజ్ పీస్ అంటే ఇదిగోండి, బ్లౌజ్ పీస్ అంటూ సపరేట్ ఏమి ఇవ్వలేదు. ఒక షేడ్ లో బ్లూ కనిపిస్తుంది. రన్నింగ్ ఇచ్చేసారు అనమాట. రన్నింగ్ ఇచ్చేసారు చూడండి. ఓకే, బ్లౌజ్ పీస్ రన్నింగ్ వచ్చేసింది అనమాట. శారీ అనేది లాంగ్ గా ఉంది. ఓకేనా, బ్లౌజ్ పీస్ రన్నింగ్ వచ్చేసింది. దీంట్లోనే సెల్ఫ్ వచ్చేసింది. సో మనం ఇదే సేమ్ బ్లౌజ్ పీస్ కూడా కుట్టుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. శారీ అనేది డ్యూయల్ షేడ్ వస్తుంది చూడండి. డ్యూయల్ షేడ్ వస్తుంది, బ్లూ లైట్ బ్లూ మిక్స్డ్ గోల్డ్ అనమాట. సో అది ఒక యాంగిల్ లో టీల్ గ్రీన్ లాగా కూడా కనిపిస్తుంది. సో జాన్వీ కపూర్ కట్టుకున్న ఇట్లా సన్నగా కనిపించే శారీ అనమాట. మరి అంత సన్నగా కూడా కట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా క్రష్డ్ టిష్యూ వెళ్ళొచ్చు. వెరీ లైట్ వెయిట్, అన్ని ఏజెస్ వాళ్ళు ట్రై చేయొచ్చు. మీరు అడిగిన మీషోలో దొరికేది క్రష్డ్ టిష్యూ. మీషోలోనే ఆర్డర్ పెట్టా, వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద లుక్ అనమాట. సో మనకి ఏంటి ఎక్కువ వరకు పింక్ అండ్ ఈ కలర్ పెట్టారు. సో దిస్ ఈస్ ఈ కలర్ రివ్యూ. ఇది చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ట్రై చేయొచ్చు. మేము బయట ట్రై చేయలేము, బయట కొనుక్కునే బదులు మీషోలో చూసి పర్చేస్ చేసుకొని, ఇఫ్ నాట్ ఇంట్రెస్టెడ్ మనకి రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ అన్నారు కదా.
సో పింక్ పెట్టాను. యాక్చువల్లీ నేను క్రష్డ్ ఇంకో శారీ టిష్యూ శారీ ఆర్డర్ పెట్టింది ఇదే కలర్, కానీ ఇది క్రష్డ్. ఇది కూడా చూడండి, మీకు దగ్గరగా క్రష్డ్ అర్థమవుతుందా? ఈ క్రష్ టిష్యూ అనేది మొత్తం టిష్యూ క్రష్డ్ రెండు మిక్స్ అయి వస్తాయి అనమాట. దీంట్లో బార్డర్ ఇలా వచ్చింది. సో నేను ఇంకొక బార్డర్ కూడా ఆర్డర్ పెట్టాను, చూపిస్తాను నేను మీకు. సో ఈ శారీ ఎలా వచ్చిందో చూద్దాము. కానీ వెరీ లైట్ వెయిట్ అండి, అసలు ఈ శారీస్ చాలా లైట్ వెయిట్. అండ్ ఇదిగోండి ఇలా మంచి గోల్డెన్ పింక్ షైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి శారీ అనమాట. మనకు ఓన్లీ పళ్ళులో మాత్రమే డిఫరెన్స్ ఉంది. పళ్ళులో మీకు ఆ గోల్డెన్ షైన్ కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందా గోల్డెన్ షైన్? ఇదిగోండి ఇలా పళ్ళులో ఈ పింక్ వచ్చేసి అటు ఇటు అలా వచ్చింది అనమాట. ఓకే, చిన్న పళ్ళు సైడ్ అనేది డిఫరెన్స్ తెలియడానికి. అండ్ మిగతా శారీ అంతా కూడా మనకు ఒకటే లాగా ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనము ఈ బార్డర్ తో చూసుకోవాలి. బార్డర్ క్వాలిటీ చాలా బాగుంది చూడండి. బార్డర్ యాక్చువల్లీ పిక్చర్స్ లో మనకి కొందరు మంది రివ్యూస్ అయితే బాగున్నాయి. మనకి పిక్చర్ లో కనిపించిన బార్డర్ కంటే కొంచెం బార్డర్ డిఫరెంట్ కనిపిస్తుంది కదా. బ్లూ శారీకి అయితే సేమ్ బార్డర్ వచ్చింది. ఇది చూడండి ఇంకా లైట్ గా ఉంది, వెరీ లైట్ శారీ. అప్ టు ట్రెండ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ట్రెండ్ అయితే ఇలా క్రష్డ్ టిష్యూ శారీసే. సో యూ కెన్ గో విత్ దిస్. వెరీ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ. గట్టిగా ప్రెస్ చేసి కట్టుకుంటే కూడా నీట్ గా అలా కట్టుకోవచ్చు, లేదా మంచి ఫాలింగ్ సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది సింగిల్ పళ్ళు కూడా. సో చూడండి పైన సెట్ బార్డర్ అండ్ కింద సెట్ బార్డర్. దీంట్లో బార్డర్ గోల్డ్ హైలైట్ అయింది, అంటే డార్క్ గోల్డ్ అనేది బార్డర్ తెలుస్తుంది అనమాట. సో చూడండి నేను ఈ టిష్యూ శారీస్ రిలేటెడ్ అయితే ఇది 2-3 వెరైటీస్ చూపించానండి. అన్ని కూడా చాలా బాగున్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ప్లెయిన్ టిష్యూ శారీ ఆ టైప్ వెళ్ళాం కదా. ఇప్పుడు వచ్చేసి క్రష్డ్ టిష్యూ శారీ అనమాట. ఇదే శారీ అంటే మనకి సమ్ 1100 వరకు ఉంది మీషోలో. అదే బయట 1700 వరకు సెల్ చేస్తున్నారు బయట ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో. నార్సింగ్ అలా వెళ్తే 1200-1300 వరకు సెల్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద ప్రైజెస్ ఫర్ ద సేమ్ టిష్యూ శారీస్ అండి. ఇలాగే ఉంటుంది. మైట్ బి బ్లౌజ్ ఏదైనా డిఫరెన్స్ రావచ్చు. దీంట్లోనేమో బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసారు. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు బ్లౌజ్ అనేది ఇంకా వేరే దాంతో అయినా పేరప్ చేయొచ్చు. ఈ క్రష్డ్ లైట్ టిష్యూ తెలుస్తుందా? అండ్ ఇది లెహెంగాస్ కి అలా అయితే బాగుండదండి, బికాస్ ఇట్స్ వెరీ చాలా లైట్ గా ఉంది. మీరు ఇది కుట్టించుకున్నా కూడా మళ్ళీ లోపట డార్క్ షేడ్ సాటిన్ కానీ ఏదైనా వేయాలి. చూడండి ఎంత సన్నగా ఉంది. బట్ అలానే సింగిల్ పళ్ళు వేసుకోలేమా అని కాదు, సింగిల్ పళ్ళు వేసుకోగలుగుతాం. ఓకే, అండ్ స్టెప్స్ కూడా మనం మంచి స్ట్రైట్నర్ తో ప్రెస్ చేసేస్తే నీట్ గా ఉంటాయి. బాగుంటుంది, ఎందుకంటే చాలా మంది కట్టుకున్న పిక్స్ కూడా ఉన్నాయి. నేను కొన్ని కనిపించినవి షేర్ చేస్తాను. ఈ శారీ లాంటివి మీరు జాన్వీ కపూర్ కట్టుకున్న లాంటి టీ గ్రీన్ అండ్ పింక్ మీరు అడిగిన శారీ రివ్యూ అనమాట. సూపర్ ఉన్నాయి శారీస్ అయితే, సూపర్ ఉన్నాయి. ఓకే, అండ్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలో అడిగారు కదా, ఫ్యాన్సీలో వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఓల్డ్ ఫ్యాషన్ బట్ విత్ ద లేస్ బార్డర్ అండ్ డిఫరెంట్ కొంచెం. అప్పుడు క్వాలిటీ ఎందుకో నాకు నచ్చలేదు, ఇప్పుడు మాత్రం మంచిగా అనిపించింది. అసలు ఈ క్వాలిటీ చూస్తేనే శారీ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఎప్పుడైనా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని ఇలాంటి శారీ కట్టుకుంటే లుక్ అవసరం ఉంటుంది. సో అందుకు లైక్ మా చెల్లికి గిఫ్ట్ కోసం అయితే నేనైతే పర్చేస్ చేశాను. మా చెల్లి ఆర్ అక్క ఎవరికి నచ్చితే వాళ్ళు కట్టుకుంటారు. అంటే నేను స్లీవ్లెస్ బ్లౌజ్ ఎక్కువ క్యారీ చేయను. సో అలా కట్టుకోవడానికి మాత్రం అవసరం ఉంటుంది. ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్రాక్స్ గా కూడా మార్చుకోవచ్చు. వై బికాస్ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. మరీ పల్సగా లేదు, ఫ్యాబ్రిక్ బాగుంది. శారీ లుక్ అయితే చూసేద్దాం. చూడండి శారీ ఇలా అయితే వచ్చింది విత్ ద ఫ్లవర్స్ అనమాట. సో బ్లాక్ బ్లౌజ్ సూట్ అవ్వదు, వైట్ బ్లౌజ్ తోటే కట్టుకోవచ్చు. డైలీ వేర్ గా కూడా యూజ్ చేయొచ్చు. శారీ మంచి స్టైలింగ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు. ఫోటోగ్రఫీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఏదన్నా ఫోటో షూట్ కి అలా ట్రై చేయాలనుకుంటే. సో దిస్ ఈస్ ద శారీ అండి. దీనికి పళ్ళు అంటూ ఏం రాలేదు. సో అందుకే దీన్ని ఫ్రాక్ గా కానీ ఏదన్నా మార్చాలనుకుంటే మార్చొచ్చు. విత్ ద వైట్ క్రాప్ టాప్ తోటి దీన్ని లెహంగా చేసుకోవచ్చు, లేదా రఫుల్ శారీ లాగా కూడా మార్చొచ్చు. సో ఆ ప్లాన్ ఉండే నాకు, కానీ ఇది ఫ్యాబ్రిక్ చూసి దీని పరంగా చూస్తే సెల్ఫ్ గా సింగిల్ గా వైట్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైతే ఇలా లైట్ వెయిట్ షిఫాన్ శారీస్ గురించి అడిగారో దిస్ ఇస్ మోస్ట్ మంచి పర్చేస్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇలా వైట్ సెకండ్ టైప్ ఆఫ్ రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదిగోండి, ఫ్యాబ్రిక్ అంతా కూడా మీటర్ క్లాత్ అయితే ఉంటుంది. వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ వైట్ బ్లౌజ్ కుట్టించుకొని అలా పేరప్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక శారీ అండి, ఇంకొక శారీ తీసుకున్నాను.
ఇది కూడా ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్కువ వరకు డ్రెస్సెస్ క్యారీ, ఇప్పుడు నేను డ్రెస్సెస్ క్యారీ చేస్తాను. ఇలా షిఫాన్ శారీస్ లో తీసుకున్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్గెన్జా శారీ, దీన్ని నాకు లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ గా కానీ మార్చాలని ఉంది. నేను కూడా ప్రీవియస్ గా ఒక ఆర్గెన్జా శారీ తోటి మంచి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా. కుదిరితే నేను మీకు ఆ పిక్చర్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా మీరు ట్రై చేయొచ్చు. నాకు ఈసారి లెహెంగా ట్రై చేయాలనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం అంటే ఎలా ఉంటుంది, నించుంటుంది అనమాట. మరి ఫాలింగ్ ఏం కాదు. ఇందాకదైతే జార్జెట్ మిక్స్డ్ షిఫాన్ ప్యూర్. ఇది వచ్చేసి షైనీగా ఉంది చూడండి. ఇలా ఉంది. సింగిల్ పళ్ళు వేసుకొని అసలు సెలబ్రిటీ స్టైల్ గా కట్టుకుంటారు చాలా వరకు. ఇలా కట్టుకోవచ్చు. చూడండి ఎల్లో పైన మంచి వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుంటుంది. దీంతో లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా అసలు ఏదైనా స్టిచ్ చేయించుకుంటే కూడా అస్సం ఉంటుందని, సో ఆ ప్లాన్ తో తీసుకున్నాను. అయిన తర్వాత డెఫినెట్ గా మీకు షేర్ చేస్తాను. సో ఎల్లో కలర్ చూడండి ఇలా అయితే ఉందన్నమాట కంప్లీట్ గా. సో శారీ ఇలా శారీగా తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. కాకపోతే ఇది కూడా ఏంటంటే స్టెప్స్ దగ్గర మాత్రం స్ట్రైట్నర్ పెట్టి అలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. దీనికి పళ్ళు అలా అంటూ ఏమి ఉండదు. సో బ్లౌజ్ వచ్చేసి మాత్రం వైట్ బ్లౌజ్ అనేది సపరేట్ గా ఇచ్చారు. సో ఇలా పెడితే మీకు ఆ వైట్ ఫ్లవర్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి. పైన వైట్ ఫ్లవర్స్ మడతలో అయితే సింగిల్ గా ఇలా కనిపించానంటే సెల్ఫ్ గా ఇది షైన్ కూడా ఉంది. సెల్ఫ్ ఒక షైన్ లాగా ఉందన్నమాట. సో దీనికి వచ్చింది కూడా వైట్ బ్లౌజ్, సేమ్ ఇందాకట్లానే సెకండ్ టైప్ ఆఫ్ రా సిల్క్ వైట్ బ్లౌజ్ చేస్తున్నారు. సో మీషోలో ఇలా లేస్ అయితే ట్రై చేశాను. ఈ కలర్ కూడా వచ్చేసి అటు గోల్డ్ కాదు సిల్వర్ కాదు, డల్ గోల్డ్ అన్నమాట. డల్ గోల్డ్ ఉన్న లేస్ అయితే ప్రిఫర్ చేశాను. మీకు లేస్ నేను దగ్గరగా కూడా చూపిస్తాను. చూడండి ఈ లేస్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. సో ఇది సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చినట్టుగా ఉంటుంది. సో ఇలా సపోజ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా బార్డర్ అయితే ఇలా కూడా బార్డర్ కుట్టుకోవచ్చు. చూపిస్తాను. శారీని తీసుకొని ఇలా సెల్ఫ్ కలర్ డల్ కలర్ తీసుకున్నాను కదా, డల్ కలర్ తీసుకొని ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మనం కావాలనుకునే వాళ్ళు ఇదే టిష్యూ శారీ మీషోలో బార్డర్ తీసుకొని ఇలా, లేదా కర్వీ బార్డర్స్ కూడా చాలా ఉన్నాయి మీషోలో, అలా కూడా పర్చేస్ చేయొచ్చు. నేను ఇది వచ్చేసి కాస్త కావాలంటే పర్ల్ వర్క్ కానీ అలా చేయొచ్చు, లేదా ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇది కలర్ అనేది చూడండి, బార్డర్ కలర్ అనేది బ్యాక్ ఏది అంటే డామినేట్ చేయకుండా బ్యాక్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కనిపిస్తుంది అనేసి కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా డల్ గోల్డ్ వస్తున్నాయి ఎక్కువ వరకు శారీస్ కి. బార్డర్స్ కూడా ఇలా కూడా కుట్టించుకోవచ్చు. సో ఈ బార్డర్ లింక్ కూడా నేను ఇచ్చేస్తాను చూడండి. ఇది మీషోలో తీసుకున్న బార్డర్ కంప్లీట్ 9 మీటర్స్ వస్తుంది. దీంట్లో వైట్ సిల్వర్ కలర్ ఉంది, గోల్డ్ కలర్ ఉంది, ఇలా డల్ గోల్డ్ కూడా ఉందన్నమాట. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. సెల్ఫ్ గా బ్లౌజ్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కి వచ్చేలాగా శారీకి వచ్చేలాగా ఇలా పెరప్ చేయొచ్చు. యాక్చువల్లీ వితౌట్ బార్డర్ కూడా చాలా బాగుంది. బయట చాలా వరకు బార్డర్ పెట్టి సెల్ చేస్తున్నారు. ఇది వితౌట్ బార్డర్ శారీ ఎందుకు బాగుందని అంటే ఇక్కడ వచ్చే కలర్ అనేది మంచి డామినేట్ చేస్తూ ఆ కలర్ శారీలో కలర్ హైలైట్ చేస్తుంది అనమాట. అలా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు బార్డర్ గురించి ఎవరైతే అడిగారో సో వాళ్ళకి ఇలా కూడా చూడండి. సో లేదా ఇంకా వేరే రకాలు చాలా బార్డర్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. చూసి ట్రై చేయొచ్చు. మీరు అడిగిన క్రష్డ్ జాన్వీ కపూర్ లాంటి శారీస్, క్రష్డ్ టిష్యూ శారీస్ అయితే మీకు చూపించాను. ఆల్మోస్ట్ మీరు ఈరోజు పెట్టిన కోట్స్ రిలేటెడే క్లియర్ గా కూడా శారీ అంతా చూపించా, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.